హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. సామాన్యులకి ఎస్బీఐ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే సామాన్యుల కోసం ఒక రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది. అంటే డిపాజిట్ స్కీమ్ అంటే జనరల్గా చాలా మంది మనీ సేవ్ చేసుకోవడం అయితే ఆ ఒక్క విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా. సో ఈ స్కీమ్ ఒక్కసారి మీరు విన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఈ స్కీమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే చాలా మంది సేవింగ్స్ అంటే ఒక వేలల్లో కాదు, ఇప్పుడు వందల్లో సేవ్ చేసుకోండి, వేలల్లో తీసుకోండి. కొత్తగా ఇప్పుడు మనం వీడియోలో చూసుకున్నట్టయితే అసలు మనం ఎంత సేవ్ చేయాలి అంటే 100 కానీ 500 కానీ 1000 కానీ ఇలా మనం సేవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు అసలు ఈ మెచ్యూరిటీ టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే మనకు 5 years మెచ్యూరిటీ టెన్యూర్ అయితే ఉంటుంది ఈ డిపాజిట్ స్కీమ్ కి. మళ్ళీ దాంతో పాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.5 అయితే ఇస్తా అనేసి బ్యాంక్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 100 తో స్టార్ట్ చేసుకున్నట్టయితే మనము ఎవ్రీ మంత్ అంటే అప్ టు 12 months వరకు అయితే మనకి 100 తోటి అయితే 1200 అవుతుంది. కానీ ఇక్కడ మెచ్యూరిటీ టెన్యూర్ వచ్చేసి మనకి 5 years కదా. సో 5 years వరకు ఎవ్రీ 100 రూపీస్ అంటే ఎవ్రీ మంత్ 100 తోటి అయితే సో అట్లా 12 months అట్లాగే 5 years వేసుకుంటూ వెళ్తే 6000 వరకు అవుతుంది. సో అసలు అయితే 6000 అవుతుంది. మరి ఇంట్రెస్ట్ వచ్చేసి 1106 అవుతుంది. సో అసలు ప్లస్ వడ్డీ కలుపుతూ ఉంటే మనము 7106 రూపీస్ అయితే అవుతుంది. అలా 100 తోటి మనం సేవ్ చేసుకుంటూ వెళ్తే. సో ఈ స్కీమ్ ని మనం 500 తోటి స్టార్ట్ చేసినట్టయితే మనం 5 years కి 30,000 అయితే అవుతుంది. సో ఆ 30,000 ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 5538 రూపీస్ అవుతుంది. అలాగే మనం అసలు ప్లస్ వడ్డీ చూసుకున్నట్టయితే 35,538 రూపీస్ అయితే అవుతుంది. అలాగే 1000 తోటి స్కీమ్ స్టార్ట్ చేసుకున్నట్టయితే మనకి 1000 తోటి ఎవ్రీ మంత్ మనం స్టార్ట్ చేస్తే 12 months కి 12,000 అవుతుంది. అలాగే 5 years కి వచ్చేసి స్కీమ్ ని 1000 తోటి కనుక స్టార్ట్ చేసినట్టయితే 5 years కి 60,000 అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసి 11,057 రూపీస్ అయితే అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ చూసుకున్నట్టయితే 671,000. స్కీమ్ ని మనం 1000 తోటి కనుక స్టార్ట్ చేసినట్టయితే మనకి ఓవరాల్ 5 years టెన్యూర్లో మనకి 1000 తోటి మనం సేవ్ చేసుకుంటే మనకి 60,000 అయితే అవుతుంది. అలాగే వడ్డీ వచ్చేసి మనకి 11,057 రూపీస్ అయితే అవుతుంది. మనకి వడ్డీ ప్లస్ అసలు చూసుకున్నట్టయితే 71,057 రూపీస్ అయితే అవుతుంది. ఇది కనుక మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ని విజిట్ చేసి ఇంకా ఫర్దర్గా దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలో అక్కడికి మీరు విజిట్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంది ఏం చేస్తారు అంటే బయట చిట్టులు చిన్నగా వేరే అంటే తెలిసిన వాళ్ళు వేస్తున్నారు, లేదంటే రిలేటివ్స్ ఎవరో ఫ్రెండ్స్ ఎవరో ఇలా వాళ్ళ దగ్గర చిట్టీలు వేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి నమ్మకమైన చోటు ఫస్ట్ అయితే బ్యాంక్. ఎందుకంటే చాలా మంది బ్యాంక్ లోనే సేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిని నమ్మకుండా మీ నియర్ బై ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ని విజిట్ చేసి సో ఈ యొక్క స్కీమ్ ని మీరు స్టార్ట్ చేసుకున్నట్టయితే ఫర్దర్ గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ అమౌంట్ అయితే మీకు పనికి వస్తుంది కదా. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మందికి అయితే ఈ కంటెంట్ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. ఈ స్కీమ్ అనేది ఎవరైతే స్టార్ట్ చేశారో ఈ వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.